మోడుబారిపోయిన నీ జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తాడు. ఆమేన్. ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని సస్యశ్యామలంగా ఆయన చేయబోతున్నాడు. నిట్టూర్పు, వేదన, దుఃఖముతో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు ఆనంద తైలముతో నింపబోతున్నాడు. ఆనంద తైలముతో నింపబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ యొక్క వాగ్దాన కూడికలో దేవుడు నీ స్థితి గతులను పూర్తిగా మార్చివేయబోతున్నాడు. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఆమేన్. నీకు నీ ఇంటి వారికి దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడని ఒకరితో ఒకరు చెప్పుకోండి. చెప్పండి, నవ్వుతూ చెప్పుకోండి. ముఖం అదోలాగా పెట్టుకుని చెప్పుకోద్దు. అమ్మ కొంచెం నవ్వమ్మా. అమ్మాయి అమ్మాయి నవ్వుతమే ఆరోగ్యం, నవ్వకపోవటమే అనారోగ్యం. మీకు నవ్వు రాలేదనుకో, మీ పళ్ళు కాస్తంత ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు బయటికి తీయండి, ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మాట అన్నవాడు మామూలుడు కాదు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఇది ఈ మాట అన్నవాడు మామూలుడు కాదు. మాట అన్నినటువంటి వాడు మాట తప్పని వాడు. 600 అయినా 106 అయినా ఆయన ఇచ్చినటువంటి మాటను ఎంత మాత్రమును ఆయన వెనక్కి తీసుకోడు. తప్పకుండా మన కుటుంబంలో క్షేమాన్ని చూడబోతున్నాం. క్షేమాన్ని చూడబోతున్నాం. దేవుడు మన స్థితిగతులను చూశాడు, మన పరిస్థితులను దేవుడు చూశాడు. ఎందుకంటే గతించినటువంటి సంవత్సరాలే కానివ్వండి, గతించినటువంటి దినాలే కానివ్వండి, వెనుదిరుగు చూస్తూ ఉంటే క్షేమానికి బదులుగా క్షామాన్ని ఎక్కువగా మనం చవి చూసాం. క్షేమం వేరు, క్షామం వేరు. అంటే కరువు కాటకాలతో, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, బ్రతుకు జీవుడా అంటూ అలాగ దుఃఖంతోనూ వేదనతోనూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఒడుదుడుకుల మధ్యలో, ఆటుపోట్ల మధ్యలో ఈ ఆత్మీయ యాత్రలా ముందుకు సాగిపోతూ ఉన్నాం. నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఈ యొక్క యాత్రను అలాగా కొనసాగిస్తానే ఉన్నాం. గడిచిన దినాలను లేక సంవత్సరాలను చూస్తూ ఉంటే క్షేమం అనేది మన బ్రతుకులో కానీ, మన జీవితంలోనే కానీ కొంచెం కూడా కనపడలేదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ స్థితిగతులను తెలుసుకొని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏంటి అంటే, బాబు, అమ్మా, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. మీకు క్షేమాన్ని కలగజేస్తాను. మీ ఇంటి వారికి క్షేమం కలగజేస్తాను. మీ బంధువులకి క్షేమాన్ని కలగజేస్తాను. మీరు ఎక్కడున్నా, ఏ చోటనున్నా దావీదు అన్నట్లుగా మీరు కూడా ఈ సంవత్సరం అనుభూతున్నారు. కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీడ మీ వెంట ఎలాగైతే వస్తుందో, మీ నీడ మీ వెంట ఎలాగైతే వస్తుందో, కృపాక్షేమం అనేది క్షేమం మీ వెనకాలే వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువారు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఈరోజు క్లిష్ట పరిస్థితులు ఈ సంవత్సరం మీకు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రభా, నీ సేవకుని ద్వారా మాట్లాడావు కదా, క్షేమాన్ని కలగజేస్తున్నాను అని ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ పరిస్థితులను దేవుడు తారుమారు చేస్తారు. నీ ఆరోగ్య విషయంలో ఆందోళన పడుతున్నావేమో, ఉద్యోగ విషయంలో దిగులుగా ఉన్నావేమో, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, వివాహం కావలసినటువంటి వారు అవుతుందా. చాలా తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఈరోజు
కృపాక్షేమములు 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 మీ వెంట వస్తాయి. ఆమేన్. మీరు ఎక్కడున్నా, ఏ చోటనున్నా, మిమ్మల్ని వెదుక్కుంటూ 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 కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనకు క్షేమాన్ని ఎలా కలగజేస్తాడు? ఇది ప్రశ్న. క్షేమాన్ని ఇస్తాడు అంటే ఊరికి ఇస్తాడా? ఇప్పుడు బట్టలు, చాలామంది బట్టలు కొనుక్కుంటున్నారు. ఆ బట్టల షాపులు ఎక్కడ చూసినా కానీ ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అంటున్నారు. మనం వెళ్ళి, అయ్యా ఆ ఉచితంగా ఉన్న చీర నాకు ఇచ్చేయమంటే ఇస్తారా? చీర ఉచితమే. ఎప్పుడది? అబ్బా మీకు భలే తెలిసిపోయింది ఒకటి కొన్నప్పుడు. మరి క్షేమం, దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, అది ఉచితంగా ఇవ్వడండి. దానికి ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. ఆ నియమ నిబంధనలో మీరైనా నేనైనా నడిచి వెళుతున్నప్పుడు మనం ఎక్కడున్నా, ఈ చోటనున్నా క్షేమం మన బ్రతుకుల్లో విస్తరించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అసలే ఆ క్షేమాన్ని మనం ఎలా పొందుకుంటాం? నెంబర్ 1, మీరు జాగ్రత్తగా గమనించండి, అది ప్రార్థన వలన పొందుకుంటాం. ఆమేన్. ప్రార్థన ద్వారా దేవుడిచ్చినటువంటి క్షేమాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. దానికి బైబిల్లో ఆధారం ఉంది. భక్తుడైన యోబు గురించి మీరందరికీ కూడా తెలుసు. చాలా భక్తిపరుడు, చాలా ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు, చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే. అనుకునే విధంగా అతని జీవితం చెల్లాచెదురైపోయింది. పాడి పంటలు, పొలాలు, ఆస్తిపాస్తులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఒక జమీందారుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక కుబేరుడుగా ఉన్నటువంటి వ్యక్తి నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఏమీ లేని వాడిగా మిగిలిపోయాడు. ఇటు చూస్తుంటే ఆస్తి పోయింది, ఇటు చూస్తుంటే పిల్లలు పోయారు, మరోవైపు చూస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం కూడా పోయింది. ఆస్తి పోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. పిల్లలు కూడా పోయారండి. ప్రేమించి దేవుడు బహుమానాలకు ఇచ్చిన పిల్లలు కూడా పోయారు. ఆస్తి పోతే అంత బాధపడలేదేమో, కానీ పిల్లలు పోతే యోబు ఎంత బాధపడి ఉంటాడు? యోబు యొక్క భార్య ఎంత బాధపడి ఉంటుంది? నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు ప్రార్థనాపరుడు కదా, ఎందుకు నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయి? ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో నిన్ను కదిలిస్తున్నాయి. భక్తి మాను అని పదే యోబు యొక్క భార్య యోబుని శోధించిందేమో. ఇటు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అదొక ఎత్తు అయితే శరీరంలోనికి రోగం ప్రవేశించిందండి. భక్తుడికి రోగంతో నరకయాతన పడుతున్నాడు. ఏదో ఒక తుమ్ము, ఒక దగ్గో, ఒక షుగరో, ఒక బీపీ అయితే పర్వాలేదు. అతనికి ఏ వ్యాధి ప్రవేశించిందో తెలుసండి? కంపు కొట్టే వ్యాధి. ఒక మాటలో చెప్పాలంటే కుష్టు రోగం అతని శరీరంలోనికి ప్రవేశించింది. ఒక టీబీ ఓడికైనా సేవ చేయడానికి ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారేమో, కానీ రసులు కారుకుంటూ, ఈగల దాని మీద వాలుతూ, ఎక్కడ పడుకుంటే అక్కడ ఆ యొక్క చీమి రక్తం అంటుకుంటూ ఉంటే సాకిరీ చేయవలసినటువంటి భార్య కూడా ఏమంటే బాధ కలుగుతుందా లేదా? బాధ ఎంత భర్త అయితే మాత్రం ఆ వాసన వస్తూ ఉంటే దగ్గరికి రాబుద్ది అవుతుందా? గోక్కోవటానికి కూడా వీలు లేనంతగా అతని శరీరం కుళ్ళి కృషించిపోతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పచ్చగా ఉన్నటువంటి చెట్టు వలె ఉన్న యోబు ఒక్కసారిగా ఎండిపోయినటువంటి చెట్టుగా మార్చబడిపోయాడు. ఎండిపోయినటువంటి చెట్టుగా అయిపోయాడు. ఈరోజు దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక శ్రేష్టమైన వాగ్దానం. ఈరోజు మీ జీవితం ఎండిపోయిన చెట్టులాగా ఉందేమో. ఒకప్పుడు పచ్చగా ఉండేవారు, రమ్మంటే వచ్చేవాళ్ళు, పొమ్మంటే పోయేవాళ్ళు. ఎవరికైనా ఒక 10 రూపాయలు కావాలి అంటే మీ దగ్గరికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయి ఒక 10 రూపాయలు కాదు 10 పైసల కోసం
ఆ ఇంటి చుట్టూ ఈ ఇంటి చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఒకప్పుడు దర్జాగా జమీందారు వలె మంచి బట్టలు కొట్టుకుంటూ సంతోషంగా ఆ వీధులు అలా వెళుతూ ఉంటే మిమ్మల్ని చూసి లేచి సలాం చేసేవాళ్ళు ఉండేవారేమో. ఈరోజు మీరు చిదిగిపోయారు. పరిస్థితి ఎలా ఉందంటే ఎండిపోయినటువంటి చెట్టు వల్లే ఉందేమో. తిందామన్నా సరి అయినటువంటి తిండి లేదు, బట్టలు కట్టుకుందామన్నా సరి అయినటువంటి బట్టలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. కారు ఏమైపోయిందంటే బైక్ అయిపోయింది, బైక్ సైకిల్ అయిపోయింది, సైకిల్ ఏమో 2 కాళ్ళు అయిపోయింది. ఇప్పుడు కాళ్ళతో నడుస్తూ ఎక్కడికి వెళ్ళినా నడుస్తూ వెళ్తున్నప్పుడు నేను చూసి అదో రకంగా మాట్లాడుతున్నటువంటి వారిని చూసి ఈ కారు పోయినందుకు బాధ లేదు, ఈ బైక్ పోయినందుకు మాట్లాడలేదు, సూటితో పోటీ మాటల ద్వారా మీరు చాలా బాధపడవచ్చు. దీనిని ఏమంటారో తెలుసా? ఎండిపోయిన జీవితం. దీనిని ఏమంటారో తెలుసా? మోడుబారిపోయినటువంటి జీవితం. ఒకప్పుడు యోబు గొప్పగా ఉన్నాడు, ఒకప్పుడు యోబు దగ్గర సమృద్ధి ఉంది, ఒకప్పుడు యోబుకు ఆరోగ్యం ఉంది, ఒకప్పుడు యోబుకు పిల్లలు ఉన్నారు, ఒకప్పుడు యోబుకు ఆస్తుపాస్తులు ఉన్నాయి. ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మోడుబారిపోయినటువంటి చెట్టుగా, ఎండిపోయినటువంటి నదిగా, బీడుబారిపోయినటువంటి భూమిగా యోబు యొక్క స్థితి ఉంది. అలాంటి స్థితిలో ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఉంటే మీతోనే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నాకు ఆ పూర్వ వైభవం వస్తుందా? మళ్ళీ నా నోటి నిండా నవ్వు ఉంటుందా? కొంతమంది నవ్వితే, ఒకప్పుడు మీరు నవ్వితే ఇంటి పక్క వాళ్ళు అల్లిపోయేవారండి, అంత సంతోషం. అది దెయ్యమా భూతమా అని వచ్చి చూసేవారు. ఏమిటి భూతం కాదు, దెయ్యం కాదు బాబు, అది నా సంతోషం. ఒక్కొక్కళ్ళు నవ్వితే అమ్మ బాబోయ్ నవరత్నాలు రాలిపోతాయండి, ఆహాహా బాబా బాబా. ఏదో ఇదివరకు ఏదో సినిమాలో యమధర్మరాజు నవ్వేటట్లు నవ్వేవారు అని బాబు, అంత సంతోషం. కొంతమందికి సంతోషం ఎక్కువైపోయింది అనుకోండి, గుండె ఆగిపోతుంది, అమ్మమ్మమ్మ బాబా ఆ నవ్వు. కానీ ఇప్పుడు నవ్వు లేదు. అన్నీ పోతే నవ్వు వస్తుందండి, ఏమీ లేనప్పుడు నవ్వు వస్తుందండి. మనం వచ్చి కాస్త అంత నవ్వు 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 అంటే నవ్వుతా. ఏడుస్తున్న బిడ్డలో ఏమన్నా ఊరుకోరా అంటే ఊరుకుంటాడా? వాడి చేతికి ఒక చాక్లెట్, ఇప్పుడు చాక్లెట్ కాదు ఏంటండి సెల్ ఫోన్ ఇస్తే ఎంత ఏడుస్తున్న వాడికైనా మొక్కల్లో ఏమొచ్చేది చెప్పండి, నవ్వు వచ్చేస్తుంది. అంటే ఒక వ్యక్తి, బాధలో ఉన్న ఒక వ్యక్తి, బంధింపబడిన ఒక వ్యక్తి, రే ఊరుకోరా అంటే వాడు ఊరుకోడు. కళ్ళంటి నీళ్ళు అలాగనే వస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో ఎవరైనా కోపం వచ్చిందనుకోండి, కోపకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చామనుకోండి, అటువంటి సమయంలో పళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి దేవుడు కూడా ఊరుకో అనుకోకుండా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? మోడుబారిపోయిన నీ జీవితాన్ని దేవుడు చిగురింప చేస్తాడు. ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని సస్యశ్యామలంగా ఆయన చేయబోతున్నాడు. నిట్టూర్పు, వేదన, దుఃఖముతో ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు ఆనంద తైలముతో నింపబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ యొక్క వాగ్దాన కోడికలు దేవుడు నీ స్థితి గతులను పూర్తిగా మార్చివేయబోతున్నాడు. ఒకప్పుడు యోబు పరిస్థితి ఒకలాగుంటే ఇప్పుడు ఎలాగుందంటే మోడుబారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో మళ్ళీ దేవుడు యోబుకు క్షేమస్థితిని కలగజేశాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ స్థితిని కలగజేశాడు చెప్పండి? క్షేమస్థితిని మరలా కలగజేశాడట. ఒకసారి చదవండి, రిఫరెన్స్ చెప్పాలా? చదివేస్తారు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం. 42:10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. ఒకసారి మీ మోకాలు పైకెత్తండి, ఒకరితో ఒకరికి చెప్పుకోండి. యోబుకి క్షేమస్థితిని
మరలా కలగజేశాడు. మరలా కలగజేశాడు చెప్పండి. ఏమండి వినండి ఇమ్మా. ఎప్పుడు మీరు ఒకేలాగా ఉండరండి. ఆమేన్. ఎప్పుడు మీరు ఒకేలాగా ఉండరు. రోగంతోనే ఉండరు, అప్పులతోనే ఉండరు, బాధతోనే ఉండరు, నవ్వు లేకుండా ఉండరు. మీ స్థితిని దేవుడు మరలా ఆమేన్ హల్లెలూయా మార్చబోతున్నాడు. మరలా అతనికి క్షేమస్థితిని దేవుడు కలగజేశాడు. ఆమేన్. యోబు దేవుడు ఎంత గొప్పవాడు. ఆ దేవుడే మన దేవుడు. ఆమేన్. యోబుకు మరలా క్షేమస్థితిని కలగజేస్తే వాగ్దానం చేసిన వాడు మరలా నీ కోల్పోయిన దాన్ని దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు. ఆమేన్. గుండెల మీద చేసుకుని నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పండి. నాకు ఇస్తాడు. నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పి. నా దేవుడు నాకు ఇస్తాడు. కోల్పోయావా, ఇల్లు కోల్పోయావా, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పండి. నా దేవుడు నాకు ఇస్తాడు. ఏమిస్తాడు? కోల్పోయిన ఇల్లు నాకు ఇస్తాడు. కోల్పోయిన ఇల్లుని తిరిగి నాకు ఇస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తిరిగి ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. ఆరోగ్యాన్ని కోల్పోయావా? కోల్పోయిన ఆరోగ్యం తిరిగి నాకు ఇస్తాడు. తిరిగి ఇస్తాడు నాకు ఆరోగ్యం అనండి. తిరిగి ఇస్తాడు. తిరిగి నాకు ఇస్తాడు. మరలా ఆరోగ్యం దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. 4 స్టంట్లు పడతాయి అన్నాడేమో డాక్టర్లో. ఈ మాట అనగానే ఈ వాక్యం మీ జీవితంలో కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం. డాక్టర్లు పరీక్ష చేసి అప్పుడే స్టంట్ పడదు. ఆమేన్. ఏం తిన్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుని దేవుని వాక్యం నన్ను దర్శించింది. ఇక స్టంట్తో పని లేదు. ఆరోగ్యం దేవుడు, నూతన గుండె దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అప్పులతో మీరు పోరాడుతున్నాడేమో. అప్పుల వల్ల ఇల్లు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుల వల్ల పొలాలు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుల వల్ల ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. పోయిన వస్తువులు, పోయిన పొలం, పోయిన ఇల్లు, పోయిన పరువు దేవుడు నాకు మరలా ఇస్తాడని. దేవుడు నాకు మరలా ఇస్తాడని చెప్పండి. మరలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ప్రార్థన అంటే బాగా చేసేవారండి. ప్రార్థన అంటే పడి చచ్చేవారండి. ఈ మధ్య ఏమైందో ఏంటో. ప్రార్థన అంటే వెళ్దాంలే, వాక్యం అంటే విందాంలే, ఆశ అయితే ఉంది కానీ, అయ్య బాబోయ్ ఏంటండి, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నారండి. ఇది అబద్ధం కదండి. నిజంగా నీకు ఆశ ఉంటే ప్రయత్నిస్తాం. ఆమేన్. ఎలాగైనా వెళ్ళిపోతాం. ఆమేన్. అప్పు చేసైనా వెళ్ళిపోతాం. తిప్పల పడైనా వెళ్ళిపోతాం. ఏమంటే ఒకప్పుడు మనకి మంచి సినిమా మనకి కావలసినటువంటి హీరో సినిమా విడుదలైంది అనుకోండి, ఇంట్లో డబ్బులు లేకపోయినా అక్కడికి వెళ్ళి మొత్తం మీద డబ్బులు చేతిలో పట్టుకొని, ఏమండి 7 గంటలకి, ఉదయం 10 గంటలకి సినిమా ప్రారంభిస్తే ఉదయం 6 గంటలకి అక్కడ నుంచున్నటువంటి పరిస్థితులు లేవా? మరి డబ్బులు లేవు, సినిమాకి వెళ్ళవచ్చు. ఎవరినొకళ్ళు అడుగుతాంరా. ఎందుకంటే మనకి ఏముంది? వెళ్ళాలన్న ఆశ ఉంది. ఆమేన్. వెళ్ళాలని ఆశ ఉంటే నువ్వు ఏమైనా చేస్తారా లేదా? ఆమేన్. మరి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, యోబుకు కలిగిన ఆ క్షేమస్థితిని దేవుడు నీకు మరలా కలగజేయబోతున్నాడు. మరి ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ సమయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. యోబుకు ఆ క్షేమస్థితి ఎలాగ కలిగింది? ఒక ప్రశ్న. మరి మనకు ఎలాగో కలుగుతుంది అన్న ప్రశ్న మనం వేసుకుని యోబును చూద్దాం. అంటే యోబుకి క్షేమస్థితి ఎలా కలిగింది అంటే, 1,00,000 రూపాయలు లాటరీ తగలటం వల్ల లేదు, ఏదో LIC రావటం వల్ల లేదు, ఎక్కడో ఒక లోన్ తీసుకోవటం వల్ల రాలేదు. ఎలాగా అతనికి క్షేమస్థితిని కలగజేశాడో దేవుడు తెలుసా? మనము ఎలాగున ఆ క్షేమస్థితిని మన జీవితంలో పొందుకోగలమంటే, ఆయన రోగంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, భార్య చేత వేధించబడుతున్నాడు. భార్య ఏమంటుంది తెలుసండి? నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటున్నాడు. ఒకప్పుడు భార్య దగ్గర పులిగా ఉన్నాడు, ఇప్పుడు రోగిష్ఠుడైపోయాడు కదా, ఇంకా ఆవిడ రెచ్చిపోతుంది. ఆ పాత కక్షలన్నీ ఇలా తీర్చుకుంటుందేమో. ఎంత దాకా వచ్చేసింది తెలుసా? నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటే అర్థం ఏంటి? చచ్చిపో అంటే ఇంకా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుందామనేమో. మరి అమ్మగారు భర్తను ఎలాగా అనొచ్చండి? ఏమంటే ఏమని ప్రమాణం చేస్తారు? ఆరోగ్యమందును అనారోగ్యమందును
చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటాను ఇద్దరు ప్రమాణాలు చేసుకుంటారని రోగం వచ్చినందుకు భర్తను వదిలేస్తారా? తప్పు కదా. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా యోబటండి తన స్నేహితుల యొక్క క్షేమము కొరకు ప్రార్థించాడు. అదండి ఆమె. హల్లెలూయా. తన కొరకు ప్రార్థించుకోలేదు, తన ఆరోగ్యం కొరకు ప్రార్థించుకోలేదు, తన ఆస్తిపాస్తుల కొరకు ప్రార్థించుకోలేదు. తాను శోధనలో ఉన్నా, తాను దుఃఖంలో ఉన్నా, తాను నిరాధారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా తన పరిస్థితులన్నిటినీ ప్రక్కన పెట్టి, వింటున్నారా? తన పరిస్థితులన్నిటినీ ప్రక్కన పెట్టి యోబు ఏం చేశాడో తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమైందో ఏంటో మరి, వాళ్ళ క్షేమస్థితి ఎలాగున్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకంటే ముందుగా యోబుకు దేవుడు మరలా క్షేమస్థితిని కలగజేశాడట. అంటే మీ జీవితంలో ఆయన ఒక వాగ్దానం చేశాడు, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఆమేన్. ఆ క్షేమం మీ జీవితంలోనికి ఎలా వస్తుంది? ఆ క్షేమం మీ జీవితంలో ఎలాగున విస్తరించబడుతుంది అంటే మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకంటే ముందు మీరు బాగుపడతారు. ఆమేన్. మీకు విడుదల కలుగుతుంది, ఆమేన్. మీకు స్వస్థత కలుగుతుంది, మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. ఒక సోదరి ఎడతెగకుండా ఒక 21 రోజు నుండో ఒక 15 రోజుల నుండో ఉదయకాలం ఇక్కడికి వచ్చి నిలువాంటి మోకాలు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించింది. నేను మా పాస్టర్ గారితో చెప్పాను, పరిస్థితులు చాలా క్లిష్టమైపోయినాయా, ఉదయకాలం ఇక్కడికి వచ్చి మన మందిరంలోకి వచ్చి ఆ సోదరి ప్రార్థన చేస్తున్నారు అంటే పరిస్థితులు బట్టా అని నేను పాస్టర్ గారిని అడిగితే లేదండి, ఆమెకు అప్పులు ఉండటం వాస్తవమే, ఆమెకి తిప్పలు ఉండటం వాస్తవమే, ఆమెకి కష్టాలు ఉండటం వాస్తవమే. కానీ ఆమె తీర్మానం చేసుకుందట, అయ్యా నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖం, ఎంతో అప్పులు, ఎన్నో బాధలు ఉన్నాయి, వాటి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయను. సంవత్సరాంతపు కూడికలు ఉన్నాయి కదా, సంఘం ఎంతో లోటుతో ఉంది కదా, పాస్టర్ గారు ఎంతో కష్టంలో పరిచర్య చేస్తున్నారు కదా, సంఘం యొక్క ఆ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా అంటూ ఈ మందిరంలోనికి వచ్చి కన్నీరు కారుస్తూ 1 గంట 2 గంటల నుంచి మించి అలాగే ప్రార్థనలో ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైందో ఏంటో సడన్గా ఆశించిన విధంగా, ఆమె ఆశించని విధంగా, ఆమె ఊహించని విధంగా ఆమె మనసులో ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖం ఒకరోజు సాయంకాల సమయంలో సంతోషమై నిలిచింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందమై నిలిచింది. హల్లెలూయా. అప్పుడు ఆమె గ్రహించింది, నా కొరకు నా పరిస్థితుల కొరకు నేను ప్రార్థన చేస్తే పరిస్థితులు ఎలా ఉండో నాకైతే తెలీదు, కానీ నా దేవుని మందిరము కొరకు, ఆ మందిరం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే ఊహించలేని కార్యాన్ని నా దేవుడు నా జీవితంలో చేశాడు అని పాస్టర్ గారి దగ్గర సాక్ష్యం చెప్పిందటండి. ఆమేన్. నిజంగానండి, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే, ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా మీ జీవితంలో క్షేమాన్ని దేవుడు కలగజేస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమె జీవితంలో దేవుడు క్షేమాన్ని కలగజేశాడు. ఆమె జీవితంలో దేవుడు క్షేమాన్ని కలగజేస్తే ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడు క్షేమాన్ని కలగజేయడా? అయితే మనమైతే ఎప్పుడు ఏ ప్రార్థన అంటే, ప్రభువా తండ్రి నాయన ప్రభా నా భర్తను మార్చు, నా పిల్లలు, తప్పేం కదండి. ప్రభా నాకు ఒక కొత్త 4 చీరలు కావాలి. అయ్యి బాబోయ్, అమ్మమ్మ, ఏది మర్చిపోయినా కానీ చీరలు మాత్రం మర్చిపోరండి. ఏంటండి మీకు ఏం చీర ఇచ్చారండి, మీ కలర్ ఏంటండి, ఈ చీరలు పిచ్చున్న వాళ్ళు ఏ చీర ఇస్తే ఏంటండి, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అది చిరిగిపోయిన చీరైనా పగిలిపోయిన చీరైనా స్తోత్రం స్తోత్రం అనుకోవాలి. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు క్షేమాన్ని
యోబు జీవితంలో క్షేమాన్ని దేవుడు మరలా కలగజేయటానికి, రెండంతల కంటే అధికమైనటువంటి దీవెనలు పొందుకోవటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతరుల కొరకు, ఇతను లోటులో ఉన్నా, ఇతను బాధలో ఉన్నా ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా క్షేమస్థితిని దేవుడు యోబుకు కలగజేశాడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీకు కూడా నేను క్షేమస్థితిని కలగజేస్తాను, ఆమేన్, క్షేమాన్ని కలగజేస్తానని ఆమేన్. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ క్షేమం మన జీవితంలోనికి ఎలాగొస్తుందో తెలుసా? ఆ క్షేమం మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి ఎలాగొస్తుందో తెలుసా? నా ప్రియమైనటువంటి వారులారా, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా క్షేమం మన జీవితంలోనికి విస్తరించబడుతుంది. ఆమేన్. నేను కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఎప్పటి నుంచి అంటే, ఒకసారి ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ఇంటి ఓనరు మా ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తికి, అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆ పక్కింటి వ్యక్తికి ఒక మాట చెప్పాడు. ఆ మాట వచ్చి నాకు చెప్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళు గిరగిరా తిరిగినాయి. వెంటనే నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి అతనికి ఇంటి అద్దె కట్టాను. 500 ఇంటి అద్దె కట్టలేని పాస్టర్కి ఇల్లు ఎందుకో అన్నాడటండి. చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. అప్పటి నుండి ప్రభువా, ఏదైనా ఒక చెట్టు పక్కన ఒక చిన్న గుడిసేసుకునైనా బ్రతుకుదాం అన్నటువంటి బాధ నాకు వచ్చింది. రోడ్డు ప్రక్కన కూడా ఏదైనా ఒక పందిరేసుకుని బ్రతకాలి అన్నటువంటి బాధ నాకు వచ్చింది. సొంత ఇల్లు కావాలి, మందిరం కావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరు ఇంటికి వెళ్ళినా ఈ ప్రార్థనలు చూసి ఖాళీ చేసేయండి అన్నాడు. ఒక రోజున ఎందుకో నా కనుదృష్టి ఈ యోబు ప్రార్థన మీద పడ్డది. యోబుకు క్షేమస్థితిని దేవుడు మరలా కలగజేశాడు, క్షేమాన్ని దేవుడు మరలా కలగజేశాడు. ఎలాగున క్షేమాన్ని కలగజేశాడు యోబుకి అంటే, అది జాగ్రత్తగా చదువుతున్నప్పుడు యోబు అటండి బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్న వారి కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు, రోగంలో ఉన్న వారి కొరకు, ఒక మాటలో చెప్పాలంటే తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేసేటట్టు. ఆమేన్. ఆ మధ్య నేను అలా వెళ్తున్నాను, ఒక అడుక్కున్న ఆవిడ, అయ్యా నాకు కాస్తంత ధర్మం చేయండి అన్న. వాడే లో అంటే ఇంకా లో కేటగిరీ రోడ్ అక్కడ పక్కన ఉన్నాడు. మాసిపోయిన బట్టలతోనూ, మాసిపోయిన గడ్డంతోనూ ఇన్సర్ట్ చేసుకుని ఉన్నాడు. అమ్మా బాబు కాస్తంత ధర్మం చేయండి. ఎలా చూశాడు, నాకేమో అవట్లేదు, మళ్ళీ నీకు ధర్మం చేయనా అన్నాడండి. భలే కొందరా బాబు, దొందే బాగానే ఉంది అన్నాడు. ఇతనికే ఒక గతి లేదు. ఇతని స్థితి బీడుబారిపోయినటువంటి స్థితిలా ఉంది. ఇతని స్థితి ఎండిపోయిన నదిలా ఉంది. ఇతని స్థితి మోడుబారిపోయిన చెట్టులా ఉంది. అయినా నా స్నేహితులు చల్లగా ఉండాలి, నా స్నేహితులు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. దేని కొరకైతే ఇతరుల కొరకు ప్రార్థన చేశాడో వారికంటే ముందుగా యోబు పొందుకున్నాడు. ఆమేన్. ఇది నన్ను బాగా తాకింది. నేనేం చేశానో తెలుసా? ఒక లిస్ట్ తీసుకున్నాను, ఒక 20 మంది లిస్టు తీసుకున్నాను. ఎవరికైతే మందిరాలు లేవో వాళ్ళందరి కొరకు తెల్లవారుజాము 3 గంటలకి లేచిపోయి నిలువాంటి మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. అలాగా 6 నెలలు ప్రార్థన చేశానండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థలం 1,000 రూపాయలతో 15 సంవత్సరాల క్రితం 1,000 రూపాయలు చేతిలో పట్టుకుని కొన్న స్థలం అండి ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా శక్తికి మించింది. అయినా కానీ మరి నా ప్రభు ఎలా ఇచ్చాడు? నేను నా స్నేహితుల కొరకు నేను ప్రార్థన చేశాను, వారు క్షేమంగా ఉండాలని. హల్లెలూయా. కొంతమందికి ఎప్పుడు వారి కొరకే కానీ ఇతరుల కొరకు ప్రభా వాళ్ళకి ప్రమోషన్ రావాలి ప్రభు అని ప్రార్థన చేయడానికి మనసు రాదు. వాళ్ళు ప్రమోషన్ వస్తే మనల్ని ఎలా చూస్తారు అనుకుంటున్నాం? వాళ్ళు ప్రమోషన్ అన్నిటి కొరకు ప్రార్థన చేసి కట్ చేస్తాడు అక్కడికి.
అలాగుంటే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నీ ప్రమోషన్ పోతుందన్న సంగతి తెలియట్లేదు. అన్నీ బాగానే చేస్తారండి. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభువానికి స్తోత్రం, దీవించండి, ఆశీర్వదించండి, వీళ్ళు పిల్లల చదువులతో తోడుకోండి, ఇల్లు దగ్గరకు వచ్చేటప్పుడు కట్ చేస్తారండి. వీళ్ళకి ఇల్లు ఎందుకు? ఇల్లు ఉంటే పట్టుకోగలం ఏంటండి? అయ్యి బాబా, మీరు మంచి వాళ్ళండి బాబు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కొంప ఉంటే పట్టుకోలేము, అందుకే ప్రార్థన చేయట్లేదు బాబు. ఉన్న నీ కొంప కూడా పోద్దాం చూసుకో. నువ్వు ఎలా ఉన్నా కానీ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, యోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని మరలా క్షేమస్థితిని దేవుడు నీకు కలగ. ఒకవేళ మీకు కొంతమందికి వివాహాలు కావట్లేదేమో, పొడుగ్గా ఉంటే పొట్టుగా ఉంది అంటున్నారేమో, పొట్టుగా ఉంటే పొడుగ్గా ఉంది అంటున్నారేమో, హైట్ ప్రాబ్లం వచ్చేస్తుందేమో, వైట్ ప్రాబ్లం వచ్చేస్తుందేమో, కట్నం ప్రాబ్లంగా ఉందేమో, లేకపోతే వయసు ప్రాబ్లంగా ఉందేమో. ఏ ప్రాబ్లంగా ఉన్నా కానీ ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదో ఆ లిస్ట్ మీరు తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలాగున్నా ముందు యోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ కుమార్తెకు మంచి భర్తను దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అబ్బాయికి మంచి భార్యని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మంచి భార్య మీ యొక్క అబ్బాయికి, మంచి భర్త మీ అమ్మాయికి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది పిల్లలకు కూడా కొంచెం స్వార్థం ఉంటుందండి. ఆ స్వార్థాన్ని పక్కన పెట్టి, ఎవరైతే మీ క్లాసులో బాగా చదవలేకపోతున్నారో వారి లిస్టు తీసుకోండి. అమ్మాయి వినపడుతుందా? 10th క్లాస్ ఎవరైతే లోగా ఉన్నారో, ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉన్నారో ఆ వారి లిస్టుని తీసుకొని ప్రార్థన చేయండి. వాళ్ళకన్నా విశేషమైన జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. నేను అనుభవించి చవి చూసి చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రార్థనలో స్వార్థం లేదు. అందుకని ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఇదిగో మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. శత్రువుల బాగు కొరకు మనం ప్రార్థన చేయాలండి. శత్రు క్షేమం కొరకు మనం ప్రార్థన. నోరొస్తుందా చెప్పండి? ఏమంటే ఒక మాట చెప్తున్నాను, శత్రువు దాకా వెళ్ళొద్దు. మీరు నీళ్ళు పట్టుకుంటున్నారు ఏంటంటే, ఒక ఆవిడొచ్చి మీరు ఏ తప్పు చేయకపోయినా చెడమడ తిట్టేసింది అనుకోండి, తిట్టేసిందే అనుకోండి, ఒక గంట మీరు ప్రార్థనలోనికి వెళ్ళారు. ఆ తిట్టిన ఒక గంటకి మీరు ప్రార్థన గదిలోకి వెళ్ళాడు. ఆవిడ గురించి మీరు ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? అవునండి, ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? చెప్పండి. ప్రార్థన చేయబుద్ధి అవ్వదు. ఏం మాటలు? పదే మాటలు మీ చెవులో మారు మ్రోగుతూ ఉంటే వాళ్ళ వరకు మీకు ఎలా ప్రార్థన చేయబుద్ధి అవుతుందో చెప్పండి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ హింస మీ కళ్ళల్లో అలాగా కలయి తిరుగుతూ ఉంటే వాళ్ళ కొరకు మీకు ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? చెయ్యాలి. ఆమేన్. అప్పుడు నీ ప్రార్థనలో ఏమి లేదు, స్వార్థం లేదు. ఆమేన్. అప్పుడు నీ ప్రార్థన పరలోకానికి అలాగ చేరిపోతుంది. యేసుప్రభు ఆ విధంగా చేశాడా లేదా? ఆ శిలువ మీద ఉన్నప్పుడు హింసించారు, దూషించారు, కొరడాలతో కొట్టారు, రకరకాలైనటువంటి మాటలతో ఆయన బాధించారు. ఆయన నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నేను శాపం పెట్టానంటే తరతరాలు ఉంటుంది, నా నోరు మంచిది కదా, నా జోలికి రావద్దు అంటారని బాబు. నువ్వు శాపం పెట్టేతను తెగిలిపోద్దా? అలాగైతే నువ్వు బూడిదైపోతావు పద్మజ గారు, అలాగే నువ్వు చెట్టు అయిపోతావు కళ్యాణి గారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, శాపం ఎప్పుడు తగులుతుంది చెప్పనా? హేతు లేకుండా శాపాలు తగలవండి. ఏంటండి? ఒకవేళ శాపం తగలాలి అంటే ఏముండాలి? దాని వెనకాల హేతు ఉండాలి. మనకి హేతు ఉన్నా కానీ మనం శపించకూడదు. ఇక్కడ చాలామంది బిడ్డలు దేవుని మందిరానికి వచ్చి మానేసిన వారు ఉన్నారు. ఎప్పుడైనా కానీ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు బాగుపడవన్న మాట ఎప్పుడైనా వచ్చిందా ఫిలోమాన్ గారు? ఎక్కడున్నా కానీ వారు క్షేమంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి, వారి పిల్ల పాపలతో ఉండాలి, వారు ఆత్మీయంగాను అన్ని విధాలుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలా కోరుకోకపోతే నేను సేవకునే కాదు, స్వార్థ ప్రియుణ్ణి అవుతాను. కనుక ఈరోజు నా ప్రభు అనేటువంటి దేవుడు ఒక వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను.
ఆ క్షేమం దేవుడు ఎలా కలగజేస్తాడు, మరలా నీకు ఎలాగ కలగజేస్తాడు అంటే మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువు మన జీవితంలో ఆ క్షేమాన్ని ఎలాగ కలగజేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా, ఎలా కలగజేస్తాడు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదవండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుక్షేమము కలిగి సుఖిస్తారటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షేమము వేరు. వింటున్నారా? ఆస్తి ఉంది, అది పెద్ద విషయం కాదు. బహుగా ఆస్తి ఉండటం విశేషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు 2 ఎకరాల పొలం ఉందండి, పెద్ద విషయం ఏముంది, అందరికి ఉంటుంది. ఆ ఎకరం ఉంటుంది, 1/2 ఎకరం ఉంటుంది. నాకు కొంచెడు పొలం ఉందండి, అయ్యి బాబా 10 సార్లు చెప్తే నీకు కొంచెడు పొలం ఉన్నవాడు, 5 ఎకరాల పొలం ఉన్నవాడు అసలు నోరేస్తాడు. ఈ ఎకరం నుంచి దానికి డౌన్గా ఉన్న వాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఏముందండి 1 ఎకరం పొలం. ఇంకా ఈ కుంచుడు పొలం వాళ్ళు మాత్రం కొంచెం అంతా చెప్తాడండి, బాబు ఆ కుంచుడు పొలం ఉందని పర్లేదండి నేను బతికే వచ్చండి అంటే నీకు ఎవరి దగ్గర చెప్తాడు? 5 ఎకరాలు ఉన్నవాడి దగ్గర చెప్పడు, ఏమీ లేనోడి దగ్గర చెప్తాడు. దీన్ని ఏమంటారు? బిల్డప్ రాజాలు ఎక్కువ ఉంటారండి. ఏంటండి? బిల్డప్ రాజాలు ఎక్కువ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే దీనులటండి భూమిని స్వతంత్రించుకుంటారట. తర్వాత ఏమని రాయబడి ఉంది? బహుక్షేమము కలిగి సుఖిస్తారట. బహు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఫలిస్తారు అన్న మాట సామాన్యమైనది. దేవుడు ఏమన్నాడు? మీరు బహుగా ఫలిస్తారు. ఒక కొబ్బరి చెట్టు ప్రతి 2 నెలలకి 200 కాయలు ఇచ్చింది అనుకోండి, ఆశ్చర్యం కదండి. దాన్ని ఏమంటారు చెప్పండి? బహుగా. ఒక 30-40 అన్నది కామన్. కానీ 2 నెలలకి 200 కాయలు కాసిరి అనుకోండి, దాన్ని ఏమంటారు? బహుగా. బహుగా అంటే నిక్షేమం ఎలా ఉండాలి అంటేనండి బహుగా. ఏమని రాయబడింది అది మాట ఒకసారి చెప్పండి. బహుక్షేమము కలిగి. బహుక్షేమం. దేవునికి స్తోత్రం. నీ క్షేమం ఎలా ఉండాలంటే బహుగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో సుఖం అనేది ఏర్పడుతుంది. అప్పుడే నీ జీవితంలో సంతోషం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క వాగ్దాన కూడికలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ క్షేమం బహుగా ఉంటుంది. మీ ఎడల మీరు సుఖభరితమైన జీవితం జీవించటానికి ఆ క్షేమం ఒక మార్గంగా ఉంటుంది. ఈరోజు ఈ గత సంవత్సరం అంతా దుఃఖంతోనే, బాధతోనే, అప్పులతోనే, తిప్పలతోనే నానాయాతన పడ్డాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్షేమం ఎలా ఉండాలి చెప్పండి. బహుగా ఉండి సుఖమైనటువంటి జీవితం జీవించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి క్షేమం బహుగా వచ్చింది అంటే, బహుక్షేమాన్ని మీరు అనుభవించారు అంటే సుఖం దాని వెనకాల ఉంటుంది. మీరు ఎంతైతే దుఃఖపడ్డారో దాని వెనకాల అంత సుఖం ఉంటుంది. మీరెంతైతే కష్టపడ్డారో దాని వెనకాల అంత సుఖం ఉంటుంది. మీరెంతైతే వేదన పడ్డారో అంత సుఖాన్ని మీరు చూడాలి. ఈరోజు మనలందరినీ దేవుడు ప్రేమించి ఒక వాగ్దానపూర్వకమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. క్షేమం లేకుండా, సంతోషం లేకుండా, సుఖం లేకుండా అల్లాడిపోతా ఉన్నావేమో. దుఃఖంతోనూ, నిట్టూర్పుతోనూ, వేదనతోనూ నీ బ్రతుకు బండిని కొనసాగిస్తున్నావేమో. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఆరాధిస్తున్న దేవుడు నీకు బహుక్షేమాన్ని విస్తరింపచేసి నీకు సుఖాన్ని అనుభవిస్తాడు. ఆ క్షేమములో, ఆ బహుక్షేమములో నువ్వు సుఖాన్ని చూస్తావు. ఎంత ఉంటే ఏముందండి, నా బ్రతుక్కి సుఖం లేదండి. భర్త ఎంత గొప్పవాడైతే ఏంటండి, నా బ్రతుక్కి సుఖం లేదండి. పొలాలు అయితే ఉన్నాయి, ఇల్లు అయితే ఉంది, ఆస్తిపాస్తులు అయితే ఉన్నాయి, సుఖం లేదండి. నీకు బహుక్షేమం కావాలి. నీ క్షేమం విస్తరించబడాలి అంటే, నువ్వు సుఖమైనటువంటి జీవితం జీవించాలి అంటే, ఆ పై మాట అంటుంది ఆ బహుక్షేమం
నీకు ఎలా కలుగుతుంది అంటే దీనత్వం. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి మీ జీవితంలోనికి? దీనత్వం. దీనత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరత్వం, దీనత్వం. కొంతమందిలో బాగా ఏం కనపడుతుంది చెప్పండి? వీరత్వం. వీరత్వం ఎలా కనపడుతుందో తెలుసా అండి? మీరంతా కూర్చున్నారు, పొరపాటున చీర మీద కాలు పడ్డది, తొక్కేశారు, చీరను తొక్కేశారు. అయ్ కళ్ళు కనపడట్లేదా? ఏ చీర ఇది? సిఎంఆర్ చీర, మామూలు చీర కాదు. 50,000 10,000 చీర 3,000 కొన్నాను. అయ్య బాబాయ్, ఏదో పొరపాటుతో నువ్వు దీనత్వం ఉందనుకోండి, పోనీలేమ్మ పర్వాలేదు అంట. వీరత్వం ఉందనుకో, కళ్ళు కనపడుతుంది, ఎత్తుకెళ్ళిపోయి నేను కావాలని తొక్క, 1కి 10 మాటలు. అయ్య బాబాయ్, ఇది ఏమత్వం? వీరత్వం. దీనత్వం అంటే పర్వాలేదు చూసుకున్నా, ఆ మాట కూడా మాట్లాడటానికి నోరు రాదు. మనం ఎలా ఉండాలి అంటే ఆయన బలిష్ఠులైన రెక్కల క్రింద, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీనులై ఉండాలి. ఆమేన్. దీనులై ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? వీరులు చేస్తారు. నువ్వు మొట్టమొదటిగా వీరుడు అయిపోయావు అనుకోండి, వీర నారీమని. అయ్యి బాబోయ్, ఒక ఆవిడ మన మందిరానికి వచ్చిన ఆవిడ గురించి చెప్తుంది. ఈవిడి ఒకప్పుడు ప్రభుని నమ్ముకోలేనప్పుడు ఆ కొలాయి కాడు చూడాలండి చెలగాటం ఆడేసిదండి. అయ్యి బాబు నవ్వు వచ్చేస్తుంది ఆవిడకి. ఏంటండి? చెలగాటం ఆడేసిదండి, ఫుట్బాల్ ఆడేసిదండి. ఒక కరాటీకి రావాలి అంటే అక్కడి నుంచే రావాలి, ఒక బాక్సింగ్ రావాలంటే అక్కడి నుంచే రావాలి. ఇక బిందె ఎత్తటమే పాపం అండి. అమ్మో, ఈ గయ్యాలి గంప వచ్చిందంటే ఏంటండి, ఎంత ఎలాంటి వారైనా ఏమి చేయాలి? సైడ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె ఏమైపోయింది చెప్పండి? దీనురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన వంతు వచ్చిన ఇంకొక ఆవిడ వచ్చినా కానీ, పోన్లేమ్మా నువ్వు పట్టుకో, తర్వాత నేను పట్టుకుంటానమ్మా. ఏంటి ఇవిడ ఇలా మారిపోయింది? ఏంటి ఒకప్పుడు కస్సు బుస్సు, అమ్మో కయ్యి బుయ్యి, ఏంటి ఇవిడ ఇలాగైపోయింది? ప్రభుని నమ్ముకుందమ్మా. మరి ప్రభుని నమ్ముకుంటే ఏమొచ్చింది? ఏం కట్లేం రాలేదు. ప్రభుని నమ్ముకుంటే ఇవిడికి ఏమొచ్చింది? ఏమీ లాటరీ ఏమి తగలలేదు. ఏమొచ్చిందంటే దీనత్వం వచ్చిందమ్మా. వీరత్వం పోయింది. వీరనారామని కాదు, ఇప్పుడు దీన నారీమని. దేవునికి స్తోత్రం. అమ్మో, దీనత్వం వచ్చేసిందండి బాబు. దేవునికి స్తోత్రం. ఒక చెంప మీద ఎలా కొట్టామనుకోండి, ఇంకో చెంప చూపించేస్తుందండి బాబు. ఇదేంటి ఏంటి 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 చెప్పండి. దీనత్వం. ఆ దీనత్వం నీ కుటుంబంలో ఉండాలి. ఆ దీనత్వం నీ సంఘంలో ఉండాలి. ఆ దీనత్వం నువ్వు పనిచేసే స్థలంలో ఉండాలి. ఆమేన్. అలా ఉన్నప్పుడు బహుక్షేమము కలిగి. ఆమేన్. ఏంటి చెప్పండి, ఎంత మంచి మాట అండి ఇది. బహుక్షేమము కలిగి సుఖిస్తావు. ఆమేన్. ఈరోజు సుఖమైన జీవితం కోరుకుంటున్నారు అందరూ. ఎవరు సుఖంగా ఉంటున్నారు చెప్పండి? ఒక ఆయన నాకు తెలుసండి, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చికెన్ తినటానికి లేదు, మటన్ తినటానికి లేదు, భోజనం మనం వైట్ రైస్ ఉంది కదండి, అది తినటానికి లేదు. ఏంటంటే పాలు తాగటం, బిస్కెట్లు తాగటం, అంతే. సుఖం ఉందండి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సుఖం ఉందా? సుఖం లేదు. అంత భయంకరమైన పరిస్థితి. ఒక టెలిఫోన్ ఆఫీసర్ నాకు తెలుసండి, పెద్ద స్థాయిలో ఉన్నారు, బిఎస్ఎన్ఎల్లో పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా డబ్బు ఉంది. డాక్టర్లు ఏం చేశారో తెలుసండి? ఆ కడుపులో ఉన్న ఏంటండి, మలుపులో ఉన్న కాదు, దేంట్లోనో కడుపులో ఉన్న పెద్ద పేగుని కట్ చేశారటండి. కట్ చేసిన తర్వాత ఇంతలా ఉన్న వ్యక్తి చీపురు పుల్లలాగా అయిపోయాడండి. జస్ట్ ఆయనకి ఆకలి అనిపిస్తే కాస్తంత లిక్విడ్ తాగాలంతే. అన్నం తిందాననుకున్నాడు, కక్కేస్తాడు. ఏమడదండి, పేగి లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఏదైనా కాస్తంత లిక్విడ్ తాగి బ్రతుకుతున్నాడు. సుఖం ఉందండి?
ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కొనుక్కోవాలంటే అది కొనుక్కోవచ్చు. తినే తిండిలో సుఖం ఉందండి. మనకి ఈ మందు పిల్లలు వేసుకోవటమే సరిపోతూ ఉంది. అసలు రోగం ఎలా ఉన్నా కానీ డాక్టర్లు రాసి ఆ మందు పిల్లలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఈ బ్రొటన్ వేలు అంత ఉంటుందండి బాబు. ఇదే చూసేటప్పటికే 90 ఉన్న బీపీ 100కి వెళ్ళిపోతూ ఉంటుంది బాబాయ్. ఇది 3 నెలలు మింగాలి అంటే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందండి. ఈ రోగం ఎలా ఉన్నా కానీ ఆ ట్యాబ్లెట్లు చూసేటప్పటికి నరకం 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 నరకం. సుఖం ఉందండి? ఆరోగ్య విషయంలో సుఖం ఉందండి? ఆస్తి ఉన్న సుఖం ఉందండి? తినటానికి అన్నం ఉన్న సుఖం ఉందండి మనిషికి? అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు బహుక్షేమం కలిగి సుఖిస్తావు. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత మంచి మాట. హల్లెలూయా. నీ క్షేమం బహుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు కొబ్బరి చెట్లు 2 నెలలకి 50 కాయలు 30 కాయలు కాస్తాయి. బహు అనే పదం చేరిస్తే 2 నెలలకి 200. దేవునికి స్తోత్రం. నెలకి 100. దేవునికి కాసులు పంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉండాలి. ఈ ఆశీర్వాదం నీ బ్రతుకులో ఉండాలి. ఈ ఆశీర్వాదం నీ బ్రతుకులో నీ కుటుంబంలో ఉండాలి అంటే కాస్తంత వేరత్వం అంటారేంటండి? దేనత్వం. ఈ మధ్య నాకు కొంచెం మాట వినపడట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటండి? ఏ నత్వం ఉండాలి చెప్పండి? దేనత్వం. భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, వింటున్నారా? భర్త ఒక మాట అన్నారా అనుకోండి, ఇప్పుడు భర్తలో మాట అంటలేదండి, రివర్స్ అయిపోయింది తెలుసండి. భార్య బాంబు అయిపోతుందండి బాబు. ఇదివరకు అయితే కేకలిని పడి చీపురు గట్ట కాదండి, కర్ర తీసుకుని దబ్బి 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 బాధేసేవాడండి భార్యని. ఇప్పుడు ఆ బాధలు ఎక్కడ 100కి 1 ఎక్కడో కనపడుతున్నాయి అంతే. ఇప్పుడు ఇళ్లలో ఎవరి సౌండ్ వినపడుతుంది? నారీమణుల సౌండ్ వినపడుతుంది. ఏయ్ చంపేస్తాను, కొట్టేస్తాను. అమ్మ బాబోయ్, బాబు ఊరుకోవే, నేను తెస్తానన్నాను కదా, ఆ మాత్రానికి అంత అరిసేయాలా? ఆ మాత్రానికి అంత విడుచుకోవాలా? నేను తేనంటే అయ్యి బాబోయ్, సింహం పిల్లి అయిపోయింది, పులి పిల్లి అయిపోయింది. అమ్మ బాబోయ్. ఒకసారి అలాగే ఒక ఇంట్లో నేను ఎలాగుంటే ఆ లాయన్ని ఇలా జుంపట్టుకుని సూర్యు కింద ఉన్నా ఇలా కొట్టేస్తుంటే నేను వెళ్దాం అనుకున్నాను. వెళ్దామంటే ఆ ఇంటి పక్క ఆయన ఆపాడండి. ఆయనకి అలాగే అది కామన్ అండి వాళ్ళ ఇంట్లో. మాకు అలవాటు అయిపోయింది, మీకు కొత్త కదా, మీరు వెళ్తే మిమ్మల్ని కొట్టేద్దాం చూసుకోండి అన్న. నాకు భయం వేసింది, ఎందుకు వచ్చిన వాడు. రివర్స్ అయిపోయిందండి. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ భర్త దగ్గర నువ్వు దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకుంటే ఆ దీనత్వం నీ భర్తని ఎక్కడికి తీసుకొస్తుందో తెలుసా? దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్. నువ్వెంత అంటే నువ్వంత అంటున్నావు, ఈ సచ్చినోడు పని చెప్తానని నువ్వు అంతమాలు ఏంటంటే సర్దుకోవటం, అంతమాలు బట్టలు సర్దుకుంటా ఉన్నావు అనుకోండి, సూట్ కేసు ఎక్కడ ఉంది, బీరు ఎక్కడ ఉందని అలాగ ఒక 10 నిమిషాలు సర్దుకున్న బట్టలు గంట సేపు 2 గంటల సేపు సర్దుతారండి. ఇదిగో సర్దేస్తున్నాను. ఎందుకని చెప్పండి? అయ్యి బాబోయ్ అనుభవం. అయ్యి బాబోయ్ ఏంటండి చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈరోజు మీరు బహుగా మీ క్షేమం విస్తరించబడాలి అంటే మీరేం చేయాలో తెలుసండి? ఏం చేయాలంటే దీనత్వాన్ని ధరించుకోవాలి. దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఆ దీనులు మీరే ఉండాలి. మీరెంతైతే తగ్గించుకుంటారో ఒక భర్త ఒక మాట అన్నా మేము తగ్గించుకుంటామనండి. ఇద్దరు ముగ్గురు భర్త ఒక మాట అన్నా, అబ్బా మీ నోటుని దేవుడు ఇంకొకసారి అంటే మీకు ఒక అవకాశం. భర్త ఒక మాట అన్నా, ఆమేన్, దేవునికి స్తోత్రం. సేవకుడు ఒక మాట అన్నా తగ్గించుకుంటాం. ఆమేన్, దేవునికి స్తోత్రం. సేవకుడు ఒక మాట అన్నా తగ్గించుకుంటాం. నేను పనిచేసే స్థలంలో పై ఆఫీసర్ ఒక మాట అన్నా తగ్గించుకుంటాం. అలా తగ్గించుకుంటే ఆ తగ్గింపు ఏదో రోజున మిమ్మల్ని హెచ్చిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు పద్మజ గారు ఆ విధంగా మైక్ పట్టుకుని
వెనకాల సై సై అనటానికి కారణం ఏంటంటే ఆమె ఆత్మీయ జీవితాన్ని మలచటానికి ఎన్నో మాటలు అనవలసి వచ్చింది, ఎన్నో తిట్లు తినవలసి వచ్చింది. ఈ రోజు కూడా ఆవిడ నోరు ఎత్తలేదు. దానికి ప్రత్యక్షంగా బ్యోలా గారే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయతలోనికి లోతుల్లోనికి వెళ్ళింది, లోతుల్లోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా కోపగించుకుంటారేమో అని చూస్తే లేదండి, ఇది దేవుడి పని అండి. ఇందాక అంటున్నారు బ్యోలా గారు, మన ఇద్దరం కోపగించుకుందామా అంటున్నారు. కోపగించుకుంటాం బ్యోలా గారికి ఏంటి, వాడికి చేత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జాబితాలో లేదు. ఏమో పిల్లలుగా ఉన్నప్పుడు కోపగించుకున్నారేమో కానీ ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కోపం ఏమైపోద్దంటే, వినండి వినండి వినండి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కోపం ఏమైపోద్ది, కరిగిపోతూ ఉంటుంది. ఆమేన్. కొవ్వొత్తు వెలుగుతూ ఉందనుకోండి, ఆ దీపం వెలుగుతూ ఉందనుకోండి, కర్పూరం ఏమైపోద్ది, కరిగిపోతా ఉంటుంది. మీరు ఆత్మీయంగా వెలుగుతా ఉన్నారనుకోండి, కోపం ఏమైపోద్ది, కరిగిపోతా. తరుగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వెలుగుతా ఉంటే కోపం ఏమైపోద్ది, అయ్యో అంటున్నారు ఏంటండి బాబు, కోపం దగ్గరకు వచ్చి కోపం ఏమైపోద్ది, తరుగుతా ఉంటుంది. మీరు ఎంతైతే వెలుగుతారో కోపం అంతా తరిగిపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వెలిగేవారుగా దేవుడు మనల్ని మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంత వెలుగామనుకోండి, అంత కోపం పోద్ది. దేవునికి ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాగ్దాన కొడుకులు, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఆమేన్. ఆ క్షేమం ఎలా వస్తుంది అంటే దీనత్వం ద్వారా వస్తుంది. దీనులు బహుక్షేమము కలిగి, ఏమండి ఎలా ఉంటారు చెప్పండి, బహుక్షేమము కలిగి సుఖించెదరు. సుఖిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అధ్యాయము, నా ఆజ్ఞలను నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ఆలకించవలెనని నేను ఎంతో కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. అమ్మ వింటున్నారా? నా మాటలు ఆలకించవలెనని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఆలకిస్తే నీ క్షేమం ఎలా ఉంటుంది, నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ క్షేమం నది వలె ఉండాలి అంటే ఆయన మాటలు ఎలా చేయాలి చెప్పండి, ఆయన మాటలు ఆలకించాలి. నేను గమనించానండి చాలా చోట్ల, మీరు జాగ్రత్తగా వినండి, సమయాన్ని చూడొద్దు. ఇది ప్రాముఖ్యమైన వాగ్దాన కూడిక కనుక ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా క్షేమాన్ని దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో ఇస్తారు. నేను చాలా చోట్ల గమనించాను. టీవీ ఎలా చూస్తారు తెలుసా అండి, ఒక 10 మంది 20 మంది కూర్చుని వాళ్ళ తలకాయ తిప్ప అవసరం లేదు, వీళ్ళే తలకాయ తిప్పేస్తారు. 6 చేతులు కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. దాంట్లో వీళ్ళు ఏమైపోయారు, ఆలకించిన ఎడల నేను ఎంతో నా మాటలు ఆలకించాలని కోరుకుంటున్నాను. పనికిమాలిన సినిమా మాటలు కాదు, పనికిమాలిన సినిమా పాటలు కాదు ఆలకించటం. కొంతమంది ఆలకిస్తూ ఉంటారు అంతే, వెళ్ళిపోయినట్టుగా ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, మా అమ్మ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, మా అక్క గురించి ఏం మాట్లాడుకుంటున్నారో. సడన్గా ఇలా తలుపు తీశారనుకో, మామూలుగా ఇలా కాస్త మంచినీళ్ళు ఉండి కవరింగ్, అమ్మ బాబోయ్, కొరియవాడు కూడా చూడండి అంత కవర్ చేసేస్తారండి బాబు. నువ్వు ఆ పనికిమాల మాటలు కాదు, ఇద్దరు మాట్లాడుకుంటూ సైలెంట్గా మంచం కింద కొంచెం కింద దాక్కుని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏంటమ్మా నువ్వేం దొంగ పని ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుందాం విందామని. ఈ పనికిమాల మాటల దేవుడు నేను అన్నమన్నది, నా మాటలు ఆలకించవలెనని నేను ఎంతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన మాటలు ఎలాంటివయ్యా, జాలి దయ కనికరం కలిగిన మాటలు.
ఆమేన్. ప్రేమ కలిగిన మాటలు, ఆమేన్. జీవితాన్ని బాగుపరిచే మాటలు, ఆమేన్. నీ జీవితంలో మరో మలుపుకు నాంది పలికే మాటలు, ఆమేన్. ఆయన మాటలు మీరు వినాలి. ఆమేన్. ఎందుకు ఈ మాట అంటున్నారు? రే నా మాట వినరా, నా మాట వినరా అని 1-10 సార్లు అంటే అటు వింటున్నాడా వింటలేదా? ఏంటంటే అలా చూస్తున్నారు, వింటలేదు. వినేవాడికి ఒకేసారి చెప్తాడు, ఎన్నోళ్ళకి చెప్పి 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 మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ. ఈడు మనిషి కాదు, గొడ్డు కాదు, పశువు కూడా కాదు. ఇది ఏమనాలో తేలిక అలాగన్నారేమో అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బాధపరచడానికి కాదు కానీ ఆయన మాటలు వినండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వింటే నీ క్షేమం ఎలా ఉంటుంది చెప్పండి? నది వలె ఉంటుంది. నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నది వలె ఉంటుంది. ఆయన క్షేమం, ఆయన ఇచ్చే క్షేమం ఎలా ఉంటుంది? నది వలె ఉండటం ఏంటి? క్షేమం నది వలె ఉండటం ఏంటి? ఒక పశువుకి, ఒక జంతువుకి, ఒక పక్షికి, ఒక మనిషికి, వీటికి దాహం అయినప్పుడు ఎక్కడికి వస్తాయి చెప్పండి? నది దగ్గరికి వస్తాయి. నది దగ్గరికి వస్తాయి. ఒక చేప బ్రతకాలన్నా, పొలాలు సస్యశ్యామలంగా పండాలన్నా ఏ నీళ్ళు కావాలి? నది నీళ్ళు కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నదిలో, ఆ నీళ్ళల్లో ఏముందో చెప్పండి? జీవం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా అండి? నది వలె ఉంటుంది. ఆమేన్. ఎవరికైనా ఏ అవసరమైనా కావాలి అంటే, ఏ అవసరమైనా వచ్చింది అంటే, ఏ సహాయం అన్నా కావాలి అంటే నువ్వే అవసరం అవుతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆలోచన కావాలంటే నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. ఒక అవసరత తీరాలి అంటే నీ దగ్గరకు వస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటలను ఆలకించే వ్యక్తివి. హల్లెలూయా. పొరపాటున సినిమా పాటలు ఆలకించవు, సీరియల్ మాటలు ఆలకించవు, ఈ లోక సంబంధమైన మాటలు ఆలకించవు. దేవుని స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆలకించే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. అలా ఉంటే నీ క్షేమం ఎలా ఉంటుందో తెలుసా? నది వలె ఉంటుంది. నది వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నీ బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తారు. ఆమేన్. వస్తారు. నిన్ను చీ అన్న వాళ్ళు, నిన్ను చులకనగా చూసిన వారు, నిన్ను అదో రకంగా చూసిన వారు నీ దగ్గరకు వస్తారు. ఆమేన్. నీ క్షేమం ఎలా ఉంది? నది వలె ఉంది. హల్లెలూయా. నీ క్షేమం నది వలె ఉంది. నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. ఆమేన్. ఎప్పుడో తెలుసా? ఆయన మాట విన్నప్పుడు. ఆమేన్. ఆయన మాట విన్నప్పుడు నీ క్షేమం ఎలా ఉంటుంది అంటే నది వలె ఉంటుంది. ఆమేన్. నువ్వు దేనత్వం ధరించుకున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? క్షేమం, బహుక్షేమం కలిగి ఉంటుంది. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీ క్షేమ స్థితిని దేవుడు మరలా ఇస్తాడు. ఈ 3 మాటల ద్వారా ఈ నూతన సంవత్సరంలో కొంచెం టైం అయినా కానీ మీరు ఓపిక పడుతూ విన్నారు కనుక అక్షరాలుగా నీ కుటుంబంలో ఈ మాటలు నెరవేర్చబడును గాక. గట్టిగా చెప్పు. నీ కుటుంబంలో క్షేమం విస్తరించబడును గాక. మీ వ్యాపారంలో క్షేమం విస్తరించబడును గాక. మీరు పనిచేయే స్థలంలో క్షేమం విస్తరించబడును గాక. మీరు ప్రయాణాలు చేయుచున్నప్పుడు క్షేమం విస్తరించబడును గాక. మీ పని పాటలలో, మీ కార్యక్రమాలలో దేవుడు క్షేమాన్ని ఇచ్చును గాక. లేవియా కాండ గ్రంథంలో దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా బిడ్డలారా, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ప్రభువా, ఆ క్షేమం నాకు కావాలి, ఆ క్షేమం నా కుటుంబానికి కావాలన్న వాళ్ళు మీ గుండెల మీద అలాగే చేతులు ఉంచుకోండి. చాలా మంచి సమయానికి మనం వచ్చాం. మీ గుండెలపై అలాగే మీ చేతులు ఉంచుకోండి. ఈరోజు నాకు తెలియకుండానే దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. నేను ఊహించుకుని ఇక్కడ నిలబడిన మాటల విధానం వేరు, దేవుని యొక్క ఊహల్లో నుండి, ఆయన గుండెలో నుండి వచ్చినటువంటి మాటలు ఇవి. నా సొంత మాటలు ఏమీ కాదు. ఇక్కడ నా సొంత మాటలన్నీ ఆగిపోయినాయి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను మీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాను, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఆ క్షేమం ఎలా వస్తుందో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా మరలా క్షేమస్థితిని కలగజేశాడని వాక్యంలో మనం చూసాం. ఈరోజు నీవు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించి ఒక తీర్మానం చేసుకో. ప్రభా,
ఇంతవరకు నా స్వార్థంతో నేను ప్రార్థన చేశాను. ఇక నుంచి నా శత్రువుల కొరకు, నా పగవారి కొరకు, నన్ను గుండెల్లో కత్తితో పొడిచిన వారి కొరకు కూడా వారి క్షేమాన్ని నేను కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తాను ప్రభు అంటే తప్పకుండా నీ క్షేమస్థితిని దేవుడు మరలా ఇస్తాడు. తర్వాత దేవుడు అన్నాడు, బహుక్షేమం కలిగి నువ్వు సుఖిస్తావని దేవుడు మాట్లాడాడు. నువ్వు బహుక్షేమం కలిగి సుఖించాలి అంటే తప్పకుండా దీనత్వం నీలో ఉండాలి ప్రభా. దీనత్వం నాలో ఉండాలి ప్రభా. దీనత్వం ఉండే చోట్ల వీరత్వం ఉంది ప్రభా. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాను, ఒక మాట అంటే పడలేకపోతున్నాను, ఒక మాట అంటే కోపం ఆగమేఘాల మీద వచ్చేస్తుంది ప్రభా. నాకు తగ్గింపు దయచేయండి. ప్రార్థన చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఆ వీరత్వాన్ని సమాధి చేసి దీనత్వాన్ని ధరించుకోండి. ఒకవేళ చీటికి మాటికి కోపగిస్తూ, చీటికి మాటికి దేవునికి దూరం అవుతూ అంతా చేసి లాస్ట్ని బూడిదలో పోసిన పన్నీరులాగా ఉండకూడదు ప్రభా. ఆ స్వభావం నాలో తీసివేయండి, ఆ స్వభావం నాలో తీసివే. నేను తగ్గించుకుంటాను ప్రభా. అలా తగ్గించుకుంటే బహుక్షేమం కలిగి మీరు సుఖిస్తారు.